నమస్తే అండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు మీకు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ ఎందువల్ల యూజ్ చేస్తారు, దాని యొక్క స్ట్రింగ్స్ ఏంటి. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ టర్మినేటెడ్ విత్ నల్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తున్నానంటే క్యార్ సి అంటే ఒక సి స్ట్రింగ్ అని కూడా అనొచ్చు మనము, ఓకేనా. సో సింటాక్స్ ఏంటంటే క్యార్ స్ట్రింగ్ ఫైల్ అని మెన్షన్ చేస్తే వీటిని స్ట్రింగ్ యొక్క సింటాక్స్ అంటుంటాం. దీని మెమరీ ఎలా అలకేట్ అవుతుంది. సో మెమరీ అంటే నేను 5 ఇచ్చాను కదా, సేమ్ అరేస్లో కూడా మీరు వినింటారు. ఇది క్యారెక్టర్కి సంబంధించింది 1 2 3 4 and 5. సో ఈ విధంగా మనకు మెమరీ అనేది ABCDEF అనేదానికి CD వరకు అయితే ఈ అన్నాను కదా, లాస్ట్లో నల్ క్యారెక్టర్ అవుతుంది, 0 అంటుంటాం. లాస్ట్లో వీటిని 0 అనుకుంటాం. సో మీకు ఎగ్జాంపుల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. అదేంటంటే నాకు నేను అనుకున్న అవుట్పుట్ రావాలి. నేమ్ అనేది టైప్ చేస్తే ఆ నేమ్ అనేది నాకు అవుట్పుట్గా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఇది క్వైట్ కామన్, అంటే ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేసుకుంటుంటాను. క్యార్ అనేది నేమ్, నేను ఎన్ని క్యారెక్టర్స్ అన్నాను, 20 క్యారెక్టర్స్ అని మెన్షన్ చేశాను. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్లో ఎంటర్ నేమ్ అని నాకు రావాలి. సో అది అవుతుంది. నాకు ఇన్పుట్ ఏమొస్తుంది, %s అంటే స్ట్రింగ్ కదా, అండ్ సో నేమ్ అనే వేరియబుల్ ఇచ్చారు. ప్రింట్ఎఫ్లో నా యువర్ నేమ్ అని మళ్ళీ అది నాకు అవుట్పుట్లో చూపించాలి. సో %s అని నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. సో ఈ విధంగా నాకు అవుట్పుట్లో ఎంటర్ నేమ్ అండ్ తర్వాత యువర్ నేమ్ అనేది ఖచ్చితంగా డిస్ప్లేలో వస్తుంది. ఈ విధంగా క్యార్ స్ట్రింగ్ 5 అని 5 క్యారెక్టర్స్కి నేను అవుట్పుట్లో నాకు 20 క్యారెక్టర్స్ రావాలి. సో %s అనేది స్ట్రింగ్కి సంబంధించింది. స్ట్రింగ్ అంటే మనం క్యారెక్టర్స్ ఉంటుంది విత్ నల్ క్యారెక్టర్ లాస్ట్ టర్మినేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మరొక టాపిక్ ఏంటంటే, ఇప్పుడు వరకు మీకు అర్థమైంది క్యార్ S5 అనేది సింటాక్స్. సో ఇప్పుడు మీకు మరొక టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ టైప్స్ ఏంటి, స్ట్రక్చర్స్. సో స్ట్రింగ్ ఫంక్షన్స్కి వచ్చి స్ట్రింగ్ లెంత్ అని, స్ట్రింగ్ కాపీ అని, స్ట్రింగ్ లెంత్ అని, స్ట్రింగ్ కంపేర్ అని, కంపారిజన్ అని, స్ట్రింగ్ క్యాట్ అని, క్యాట్ అండ్ కన్కాటినేషన్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ అని అంటూ ఉంటాం. ఓకే, ఇవి స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్ అని తెలుసుకుంటాం. స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్ స్ట్రింగ్ లెంత్ అని టు ఫైండ్ ద కౌంట్ ద, ఇది ఎందుకంటే కౌంట్ ద లెంత్ స్ట్రింగ్స్. ఇది కాపీ 1 string to another, compare 2 strings. ఓకే, ఈ విధంగా స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ క్యాట్, 4 types ఆఫ్ ఫంక్షన్స్ అంట. తర్వాత స్ట్రక్చర్ అనేది మరొక టాపిక్. ఏంటంటే స్ట్రక్చర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, వాటి యొక్క సింటాక్స్ ఏంటి. స్ట్రక్చర్స్ మేజర్గా మనకు స్ట్రక్చర్ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ని, వేరియబుల్ కంప్లీట్గా కలెక్ట్ చేసి వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఒక సింగిల్ నేమ్ ఇవ్వడాన్ని స్ట్రక్చర్స్ అంటారు. సపోజ్ ఒక 2 persons ఉన్నారు, 2 persons 2 డిఫరెంట్ నేమ్స్ ఇది ఉన్నాయంటే
అప్పుడు వాటికి ఏంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో నేను చూపిస్తాను. ఒకటి స్ట్రక్చర్ మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మీరు వేరియబుల్ నేమ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ క్యార్ అనేది క్యారెక్టర్స్ నేమ్ ఇంటిజర్స్ సిటీ నెంబరు అండ్ ఫ్లోట్ శాలరీ కింద వీటిని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ తీసుకురావడానికి ఈ విధంగా వీటికి స్ట్రక్చర్స్ అనే దానికి టాపిక్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ పర్సన్ అని ఒక పర్సన్ని క్యార్ నేమ్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇంట్ సిటీ నెంబర్ అంటే ఇంటీజర్స్ ఉంటాయి. ఫ్లోట్ శాలరీ అంటే దే షుడ్ బి ఏ డెసిమల్ నెంబర్ అని ఉంటుంది. అందువల్ల స్ట్రక్చర్స్ అనే టాపిక్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం తెలుసుకున్నది యూనియన్స్. యూనియన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్, అది ఎందువల్ల యూజ్ అంటే యూనియన్ మేజర్గా ఒక కీవర్డ్. ఓకే, కీవర్డ్ టు డిఫైన్ యూనియన్స్. ఎగ్జాంపుల్ టు ఏంటి వేరియబుల్ డిక్లేర్ చేస్తుంది. తర్వాత క్యార్ నేమ్ ఇంట్ అంటే ప్రైస్ కింద ఇస్తుంది. సో ఈ వర్డ్స్ అవి డిఫైన్ చేయడాన్ని యూనియన్స్ అంటుంటాం. ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం యూనియన్ ప్రోగ్రామ్స్ని చాలా ఈజీగా రాసుకోవచ్చు. యూనియన్ మేజర్గా సింగిల్ మెమరీ మెంబర్ యాక్సెస్ ఓన్లీ యూనియన్ అట్ వన్ టైం అనమాట. ఒక మెమరీ అలొకేషన్స్. సో నువ్వు మల్టిపుల్ నేమ్స్ అంటే యూనియన్ చేసుకోవడానికి అది మనము యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా యూనియన్స్ అంటే ఏమి, స్ట్రక్చర్స్ అంటే ఏమి, స్ట్రింగ్స్ అంటే ఏంటి అనే ఇది ఒక ఐడియా వచ్చిందా. తర్వాత నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ఫైల్ హ్యాండ్లింగ్. ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు. మనము ఒక ఫైల్ ఓపెన్ చేయాలన్నా మనం సి ప్రోగ్రామింగ్ రాసి ఓపెన్ చేయొచ్చు. ఒక ఫైల్ని క్లోజ్ చేయాలన్నా సి ప్రోగ్రామింగ్ రాసి క్లోజ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2 టైప్స్ ఉంటాయండి ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్. అవొచ్చి టెక్స్ట్ ఫైల్స్, ఓకే, బైనరీ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్స్కి .txt అనే ఫైల్స్కి నేమ్స్ ఏమవుతుంది, బైనరీ ఫైల్స్కి .bin అని సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఎఫ్ ఓపెన్ అని ఒక ఫైల్ ఓపెన్ చేయాలంటే ఎఫ్ ఓపెన్ అని వాటి యొక్క సింటాక్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎఫ్ ఓపెన్ ఫైల్ నేమ్ మన మోడల్ అని చెప్తున్నా. ఓకే, ఎఫ్ క్లోజ్ అనే దానికి ఏంటి సింటాక్స్, ఇంట్ ఎఫ్ క్లోజ్ ఫైల్ ఇంటూ ఎఫ్ క్లోజ్ అని అంటున్నా. ఇప్పుడు ఎఫ్ గెట్స్ అంటే ఏంటి, ఎఫ్ గెట్స్ అంటే టు రీడ్ ద ఫైల్. ఒక ఫైల్ని మనం రీడ్ చేయడాన్ని ఎఫ్ రీడ్ ద ఫైల్ అని, ఒక ఫైల్ని రీడ్ చేయడానికి ఈ సింటాక్స్ మనం యూజ్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ వెళ్తుంటాం. సో మనం ఓకేనా, ఎఫ్ printf ఇది రైట్, ఒక ఫైల్ని రైట్ చేయడానికి ఇంట్ printf రైట్. ఒక ఫైల్లో మనం ఏదైనా ఒక ఇంటీజర్ ఏదో ఒకటి రాయడానికి ఇది యూజ్ చేస్తుంటాం. ఫైల్ ఇంటూ ఎఫ్ ఓపెన్ కాన్స్టెంట్ క్యార్ ఇంటూ ఫార్మాట్. సో మనకు ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ 2 టైప్స్ ఉంటాయి.
అది text.txt అని బైనరీ అని 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. వాటిలో fopen అంటే ఈ సింటాక్స్ fp = fopen అని ఫైల్ నేమ్ మోడల్ అని ఇది యూజ్ చేస్తాం టు ఓపెన్ ఒక ఫైల్ ఓపెన్ చేయాలి. ఒక ఫైల్ క్లోజ్ చేయాలంటే fclose ఫైల్ fp అని క్లోజ్ చేస్తాం. fgets అంటే ఒక ఫైల్ని తెచ్చుకోవడానికి char fgets char strings ఫైల్ fp. ఇప్పుడు ఒక ఫైల్లో మనం ఏదైనా క్యారెక్టర్ కానీ వర్డ్ కానీ ప్రింట్ చేయాలంటే fprintf అని ఇది యూజ్ చేస్తాం. ఈ విధంగా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ కంప్లీట్ వీడియోలో మీరు ఇవాళ తెలుసుకుందంటే సి స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్ ఇది అంటే ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ విధంగా మనం ఈ కంప్లీట్ వీడియోలో తెలుసుకున్నాం. ఫర్దర్గా నా వీడియోస్కి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క వీడియోస్ తెలుసుకోవాలంటే ఫర్దర్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.